సమస్యలు ఎక్కడుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడే ఉంటుంది. బాధలు ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది అన్నారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. రేవంత్ రెడ్డి తొలి సభను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న సీతక్కతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి ఇంద్రవెల్లిలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం టూర్కు సంబంధించి మనతో మాట్లాడే సీతక్క గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉండబోతుంది సీఎం గారి టూరు? మొదలు ఇంద్రవెల్లి వస్తారా, కేశలాపురం వెళ్తారా? కేశలాపురం కాడకి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకొని మహిళా గ్రూపులతో ఇంట్రాక్షన్ ఏర్పడ్డ అంటే ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మరి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తదనంతరం బహిరంగ సభ ఉంటుంది. అంటే మొదటిసారి జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార శంకరావాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. ఏం సెంటిమెంట్ ఉంది అంటే అధ్యక్షుని హోదాలో వచ్చారు, మళ్ళీ సీఎం హోదాలో ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. అప్పుడు కూడా మీరున్నారు, ఇప్పుడు కూడా మీరున్నారు. ఎట్లా ఉంది ఇది? ఎక్కడున్నా అంటే సమస్యలు ఎక్కడుంటాయో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది, బాధలు ఎక్కడుంటాయో పరిష్కారాన్ని కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆనాడు పోరాట స్ఫూర్తితో ఇక్కడ ఇంద్రవెల్లి వేదికగా మరి శంకరావం పోరాట స్ఫూర్తి శంకరావం పూరించడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అదే స్ఫూర్తితోటి, ఒక ఉద్యమ స్ఫూర్తితోటి, ఒక పోరాట స్ఫూర్తితోటి అభివృద్ధిని కూడా ఆ రకంగా తీసుకెళ్తామని చెప్పడానికి. ఎంతమంది జన సమీకరణ? 1,00,000 మంది వస్తారు. చివరిగా చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేయబోతా ఉన్నారు? వచ్చేసారు ఆల్రెడీ గ్రామ ఇప్పుడు జరిగాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన మొత్తంగా సీఎం టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద చేపిస్తున్నారు. ఇంద్రవెల్లికి సంబంధించిన సెంటిమెంట్ ఆధారంగానే పిసిసి అధ్యక్షుని హోదాలో అప్పట్లో బహిరంగ సభ నిర్వహించాం. ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి సీతక్క గారు పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఇంద్రవెల్లి అంతా కూడా ముస్తాబైంది. కేశలాపూర్ ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం ప్రాంతం అంతా కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి సంబంధించి ఇక్కడే సమీపంలోనే బహిరంగ సభ జరగబోతుంది. ఇందుకు సంబంధించి 1,00,000 మంది జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీతక్క పేర్కొంటున్న పరిస్థితి. శ్రీనివాస్, HM TV, ఆదిలాబాద్.